అంటే లేక లేక పుట్టిన కుమారుడు, 100వ సంవత్సరంలో ఆయన యవ్వన వయసులో పుట్టిన కుమారుడు కాదు, 100వ సంవత్సరంలో పుట్టిన కుమారుడు. అయితే ఈ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకగానే ఒక కుమారుణ్ణి ఇప్పుడు ఏం చేయాలి? బలి ఇచ్చేయాలని ఒకసారి నేను అడిగితే, ఒకసారి పరీక్షిద్దామని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం వెంటనే మోరియా పర్వతమునకు తీసుకొని వెళ్ళని చెప్తాడు. అయితే ఈరోజు మన జీవితాల్లో చూడండి, చాలా మంది నాకు కుమారుడు పుడితే నేను ఏం చేస్తాను? సేవా పరిచర్యకి అప్పగిస్తానని చెప్పి చాలా మంది పిల్లలు లేని వారంతా దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థనలు చేయించుకొని కుమారుడు కనిన తర్వాత ఏం చేస్తారనంటే, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? కుమారుడు పుట్టే వారికి ఒకలాగా, కుమారుడు పుట్టిన తర్వాత మంచి పొజిషన్ లో చూడాలి మా వాడిని, నేను మంచి జాబ్ చేయించాలి, మంచి కలెక్టర్ గా చూడాలి,